ఆశీర్వదించి తన రాజ్యానికి వారసులుగా దేవుడు మనం చేసుకోవడానికి ఇష్టపడి ఆయన మన కొరకై తిరిగి రానైన రాజులకు రాజు. ఈ లోకపు రాజులు ఎందరో ఎన్నుకుంటారు, కానీ మనల్ని ఎన్నుకున్న రాజు పరలోకపు రాజు. ఆయన మనల్ని ఉన్నతమైన అందరికంటే ఎక్కువగా ఎంచుకొని ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఇష్టపడేటువంటి రాజు. ఆయన యుద్ధములు చేయడానికి రాడు, ఆయన పగ తీర్చుకోవడానికి రాడు, ఆయన ఆ విధంగా ఇంకేదో ఆశలు చూపెట్టడానికి రాడు. కానీ ఆ రాజు ఎలాంటి వాడంటే నిన్ను పరమున చేర్చి సదాకాలము ఆయనతో కూడా ఉండడానికి తీసుకుని వెళ్ళడానికి వచ్చే రాజు. ఇప్పుడు యుద్ధము చేసేవాడు రథం మీద వస్తాడు, గుర్రముల మీద వస్తాడు, తర్వాత రకరకాల వాహనాలను తీసుకుని ఆ విధంగా యుద్ధ సామాగ్రితో వస్తాడు. అయితే నిన్ను ప్రేమించి నిన్ను తన రాజ్యానికి వారసులుగా చేసేవాడు నిరాడంబరముగా ఆయన రాజ్యంలో ఉంచడానికి వచ్చే నీ రాజు ఎలాంటి వాడో చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో నీ రాజు ఎలాంటి రాజు? సియోను వాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడు దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడు. ఆయనండి. సియోను వాసులారా, సియోనులో ఉండాలి. నువ్వు ఎక్కడుండాలి? పాపమనే లోకంలో ఉండొద్దు. మీరు సియోను వాసులు, యెరూషలేము వాసులు. యెరూషలేములో ఉండాలి, సియోనులో ఉండాలి, ఆయన రాజ్యములో ఉండాలి, ఆయనతో కూడా ఉండాలని నీ రాజు దీనుడై వస్తున్నాడు. నీ కొరకు దీనుడై వస్తున్నాడు. యుద్ధం చేయడానికి కాదు, పగ తీర్చుకోవడానికి కాదు, నిన్ను పడగొట్టి నాశనానికి పంపించడానికి కాదు, యెరూషలేములో నిన్ను ఉంచడానికి, సియోనులో నిన్ను ఉంచడానికి. ఆ రాజు చూడండి, షూషాను కోటలో ఉంచిన రాజు కొద్ది కాలమే ఆయన ఉన్నాడు, ఇప్పుడు కానీ నిన్ను ప్రేమించే రాజు యుగ యుగములు ఉండేవాడు. నిన్ను ప్రేమించి నీ కొరకు వచ్చి నిన్ను తన రాజ్యంలో ఉంచేటువంటి వాడు, యుగ యుగములు సజీవుడై ఉండేటువంటి రాజు నిన్ను ఎన్నుకున్నాడు. ఎలాంటి రాజు నిన్ను ఎన్నుకున్నాడంటే, ఎలాంటి రాజు నిన్ను అందరికంటే గొప్పగా ఎక్కువగా ఎన్నుకున్నాడంటే, యుగ యుగములు జీవించేటువంటి వాడు, యుగ యుగములు సజీవుడైనటువంటి వాడు, యుగ యుగములు ఉండేటువంటి వాడు. ఆయన ఎలాంటి వాడు అంటే, నీ కొరకు ఏర్పరిచిన రాజ్యములో నిన్ను ఉంచడానికి, నిన్ను తీసుకుని వెళ్ళడానికి రానున్నటువంటి రాజు. ఆయన ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్, ఈజ్ ద లార్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన దేవులకు దేవుడైనటువంటి నీ రాజు నీ కొరకై ఆ విధంగా వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే, నిన్ను తీసుకొని వెళ్ళడానికి. నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాడంటే, ఆయన రాజ్యములో, సియోనులో, యెరూషలేములో నివాసము చేయడానికి, నిన్ను ఉంచడానికి వస్తున్నాడు. ఈ లోకంలో కొద్ది కాలం నివాసం. కాబట్టి యెరూషలేము నివాసులారా అంటున్నాడు, సియోను నివాసులారా అంటున్నాడు. మరొకసారి చదువుమా. సియోనులో నివసించేవారు మీరు, మీ నివాసం అక్కడుంది. సియోను నివాసులారా బహుగా సంతోషించు, మీరు సంతోషించాలి. ఎందుకంటే ఈ లోకంలో మీకు దుఃఖం కలిగింది, ఈ లోకంలో మీకు బాధ కలిగింది, ఈ లోకంలో మీకు శ్రమ కలిగింది, ఈ లోకంలో మీకు అన్యాయం జరిగింది, ఈ లోకంలో మీ ద్వేషించే వారు, దూషించే వారిని మీరు చూశారు. కానీ మీరు ఎక్కువగా సంతోషించేటువంటి స్థలానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. సియోను నివాసులారా ఉల్లసించుడి, సంతోషించుడి. యెరూషలేములో నివసించే నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసించండి. నీ రాజు నీతిపరుడును, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడును. అమ్మా రక్షణ గలవాడు. చూడండి, ఆ రక్షణ నీకు ఇచ్చిన
ఆ రక్షణలో నడిపించిన ఆ రక్షణలో నిన్ను ఆ రక్షణలో నడిపించే ఆ రక్షకుడు నీ కొరకై రానున్నాడు. దీనుడుగా వస్తున్నాడు. కాబట్టి నీ కొరకై ఆ విధంగా గర్వముతో ఆ విధంగా ఓడించడానికో శపించడానికో వచ్చేటువంటి వాడు కాదు. ఆయన దీనుడై నీ కొరకై రానైనటువంటి నిన్ను తనతో తీసుకొని పోవడానికి వచ్చేటువంటి దేవుడు. ఆయన ఎలాంటి వాడంటే దీనుడై వస్తున్నాడు. ఆయన సింహాసనం నీకు ఇవ్వడానికి, ఆయన రాజ్యం నీకు ఇవ్వడానికి, ఈ లోకంలో ఉన్న వాటి అన్నిటినీ కాదు, మొదట ఆయన రాజ్యమును నీకు ఇవ్వడానికి, ఆ రాజ్యములో సియోనులో యెరూషలేములో నివాసము చేయుట కొరకై నీకు ఇచ్చుట కొరకై ఆయన ఈ లోకమునకు రాను. చూడండి ఆయన ఏ విధంగా వస్తున్నాడంటే చూడమ్మా మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన నీ కొరకై దీనుడై తన ఆ సైన్యముతో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి కుమార్తెగా పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన నీ కొరకు ఆయన దీనుడై దిగి వస్తున్నాడు. పరలోకము నుండి దిగి వస్తున్నాడు, మరలా భూమి మీదకి వస్తున్నాడు. ఎందుకు అంటే నిన్ను తనతో ఉంచడానికి, సియోనులో నిన్ను ఉంచడానికి, యెరూషలేములో నిన్ను ఉంచడానికి, నువ్వు సదాకాలము ఆయనతో కూడా ఉండడానికి, నిన్ను తీసుకుని వెళ్ళడానికి రానున్నటువంటి రాజు ఆయన. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘాల మీద కొనిపోబడదు. చూడు, మేఘాల మీద నిన్ను కొనిపోవడానికి ఆయన దీనుడుగా ఈ లోకానికి వస్తున్నాడు. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉండుము. ఎప్పుడు దాకా ఉండడానికి అంటే సదాకాలము ఆయనతో కూడా ఉండడానికి, ఆయన ఇచ్చే బహుమానాలు పొందడానికి, ఆయన ఇచ్చే సింహాసనం మీద కూర్చోవడానికి, ఆయన ఇచ్చే రాజ్యం వెళ్ళడానికి, ఆయన రాజ్యంలో యుగయుగంలో సదాకాలం ఉండడానికి దీనుడై ఈ లోకంలోనికి వస్తున్నాడు. కాబట్టి ఆ దీనుడు యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 5వ దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడును వచ్చేయున్నది. కాబట్టి దేవుని శబ్దము వినే గడియ వచ్చి ఉన్నది, వచ్చి ఉన్నది. దాని వినువారు జీవింతురని. కాబట్టి నిన్ను జీవింప చేయుట కొరకై, ఆ విధంగా నువ్వు మరణించిన స్థితిలో ఉన్నా గాని, సమాధిలో ఉన్నా గాని, నిన్ను జీవింప చేయుట కొరకై ఆయన నీ కొరకు తిరిగి వస్తున్నాడు. జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఇలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో, అలాగే కుమారుడు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకును కుమారునికి అధికారం అనుగ్రహించింది. ఆ కుమారుడు తండ్రి అయిన దేవుడు పంపినటువంటి కుమారుడే. తండ్రి కలిగినటువంటి అధికారముతో కుమారుడుగా దీనుడుగా ఈ లోకానికి రక్షకుడుగా నీకు రాజ్యం ఇవ్వడానికి వస్తున్నటువంటి రాజు. మరియు ఆయన మనిషి కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించింది. కాబట్టి ఇక ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా తీర్పు తీర్చడానికి, కాబట్టి నిన్ను తన రాజ్యంలో ఉంచడానికి, ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ తీర్పు తీర్చడానికి ఆయన ఆ విధంగా ఈ లోకానికి రానైనాడు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకు, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటకు వచ్చెదరు. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను విన్నున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. కాబట్టి ఆయన మేలు చేసిన వారు, కీడు చేసిన వారు, మంచిగా జీవించిన వారు, చెడుగా జీవించిన వారు, పరిశుద్ధంగా జీవించిన వారు, పాపంలో జీవించిన వారు, అందరినీ వేరు చేయడానికి ఈ లోకానికి రానండి. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావా, నీకు పరలోక పట్టణం. నువ్వు చెడుగా జీవిస్తావా,
నీవు పాతాళం అని ఆ విధంగా పరిశుద్ధులను పాపులను వేరుపరచడానికి, మంచిని చెడును వేరుపరచడానికి, ఆ విధంగా కీడు చేసిన వారు మేలు చేసిన వారిని వేరుపరచడానికి ప్రతి వాడు కూడా 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం, 2 కొరింథీ 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. కాబట్టి ఆయన న్యాయపీఠం దగ్గరికి తీసుకొని పోయి నీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి. చూడండి, ఈ లోకంలో ఉన్న మంచి చేసినోడు చెడు చేసిన వాళ్ళు అందరూ కూడా ఆయన న్యాయపీఠం దగ్గరికి వెళ్ళాలి, ప్రత్యక్షం కావాలి, వెళ్ళాలి. కాబట్టి ఆయన అందుకొరకు వస్తున్నాడు. ఇక రెండవసారి ఎందుకు వస్తున్నాడంటే రెండవసారి మానవులందరినీ తీసుకుని వెళ్ళి ఆయన రాజ్యంలో ఉంచడానికి. మంచి చేసిన వానికేమో మోక్షం ఇవ్వడానికి, చెడు చేసిన వానికేమో నరకం ఇవ్వడానికి ఇక ఆయన ఈ లోకంలోనికి రానయ్యాడు. ఆ రాజ్యము ఎలాంటిదంటే 21 ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం. ఆ రాజ్యములో ఇది క్రొత్త ఆకాశం, అది కొత్త భూమి చూచితిని. మొదటి ఆకాశమును ఇవన్నీ గతించిపోతున్నాయి. ఇక మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయింది, లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వల్ల సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. చూడండి, పెళ్లి కుమార్తె కొరకు సిద్ధపడిన దేవుడు ఈ పెళ్లి కుమార్తె కొరకై పెళ్లి కుమారుడుగా రానయ్యాడు. పగ తీర్చుకోవడానికి కాదు, ఎన్నుకోవడానికి వస్తున్నాడు. ఆ యొక్క సూసాను కోటలో ఆ పెళ్లి కుమార్తెను ఎన్నుకోవడానికి, ఈ లోక సంబంధముగా సూసాను కోటలో ఆ ఐశ్వర్యవతి రాజు వస్తే పెళ్లి కుమార్తెగా నిన్ను చూడాలని పెళ్లి కుమారుడుగా ఆయన సిద్ధపడి వస్తున్నాడు. నువ్వు పెళ్లి కుమార్తెగా ముస్తాబై ఉంటావా? పాపదోషములన్నీ కడుక్కుని ఆ విధంగా మచ్చలు డాగులన్నీ తుడిచివేసుకుని ఆయన రాజ్యములో కలహము, కపటము, ద్వేషము, దుఃఖము లేనటువంటి రాజ్యములో యుగయుగములు జీవించడానికి ఆయన బలలో యథార్థంగా పాల్గొంటావా? దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆ చదమా దేవుని నివాసము మనుషులతో కూడా, కాబట్టి నీతో నివాసం చేయడానికి వస్తున్నాడు. ఇక కాబట్టి దేవుడు దూరంగా ఉండటం ఇష్టం లేదు. నేను మనుషులతోటే నివాసం చేస్తాను, మనుషుల మధ్యనే ఉంటాను, వారితోనే ఉంటాను, వారి స్తుతి ఆరాధన నేను ఎప్పుడు డైరెక్ట్గా నేను దగ్గర ఉండి పొందుకుంటాను అని నీతో నాతో మనుషులతో నివాసము చేయడానికి వస్తున్నాడు. ఆయన వారితో కాపురం ఉండును. చూడండి, నివాసము చేయడమే కాదు, కాపురం చేయడానికి వస్తున్నాడు. ఆయన మనల్ని ఆయన కాపురములో మనల్ని ఉంచడానికి వస్తున్నాడు. వారు ఆయన ప్రజలయ్యుందురు, మనమందరము కూడా ఆయన ప్రజలుగా ఉంటాము. దేవుడు తానే వారికి దేవుడయ్యుండి, దేవుడు మనకు దేవుడుగా ఉంటాడు, వారికి తోడయ్యుండు, మనకు తోడుగా ఉంటాడు. ఆయన వారి కన్నుల ప్రతి భాష బిందును నీ ఇప్పటిదాకా పడ్డటువంటి బాధలు, దుఃఖములు, వేదనలు, కన్నీళ్లు, అవమానము, నిందలు, కష్టములు అన్ని కూడా ప్రతి బాష్ప బిందువును తుడిచేస్తాడు. మరణం ఇక ఉండదు. ఇక నీకు మరణం లేనటువంటి రాజ్యం నీకు ఇస్తాడు. దుఃఖమైనను ఇక నీకు దుఃఖం లేదు, ఏడుపైనను ఏడుపు లేదు, వేదనైనను వేదన లేదు, ఇక ఉండదు. కాబట్టి అలాంటి రాజ్యములో నిన్ను ఉంచడానికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు అంటే మరణము లేని, దుఃఖము లేని, వేదన లేని, కన్నీళ్లు లేని రాజ్యములో నూతన యెరూషలేము, పాతవి గతించిన సమస్తము కొత్తమైనవి. ఇక పాత ఆకాశము, పాత భూమి ఇవన్నీ గతించిపోయినవి. యెరూషలేము నివాసులారా ఉల్లసించు, సియోను వాసులారా సంతోషించు అని ఆ రాజు నీ కొరకై ఈ లోకంలో ఆ పెళ్లి కుమారుడుగా ఆ విధంగా వస్తున్నాడు. పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడి ఉండాలి. ఏం చేయబడి ఉండాలి? పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడలో ఒక పెళ్లి కుమారుడిగా నువ్వు సిద్ధపడి ఉండాలి. చూడండి, ప్రకటన గ్రంథం ఎక్కడ? 11వ అధ్యాయము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, గొప్ప శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును,
బలమైన ఉరుముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవము సమయము వచ్చి ఉన్నది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకునేది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయన మహిమ పరిచదమని చెప్పగా వించిని. చూసారా? కాబట్టి పెళ్లి కుమార్తెగా నీవు నేను సిద్ధపడి ఉండాలి. ఆయన రాకడ వస్తున్నాడు, దీనుడై వస్తున్నాడు, నిన్ను తన రాజ్యానికి తీసుకొని పోవడానికి వస్తున్నాడు. ఆయన రాజ్యంలో ఉంచడానికి, ఉల్లాసించడానికి, సంతోషించడానికి. నీ దుఃఖం సమాప్తమిగా, నీ కన్నీళ్ళు లేవు, దుఃఖం లేదు, మరణం లేదు, ఏడుపు లేదు. అంటే ఆయన రాజ్యములు నూతన యెరూషలేము, నూతన పట్టణం, నూతన సియోను. ఆ సియోనులో ఉంచడానికి రాజు నీ కొరకై దీనుడై వస్తున్నాడు. కాబట్టి ఆయన ఎంతో సంతోషం నీకు ఇవ్వడానికి ఈ లోకంలోనికి ఆ రాజులకు రాజు నీవు ఎన్నుకున్నాడు. అందరికంటే ఎక్కువ ఎన్నుకున్నాడు, అందరికంటే గొప్పగా ప్రతిష్ఠించుకున్నాడు, అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించాడు, అందరికంటే ఎక్కువ నిన్ను ప్రేమించాడు గనుక నిన్ను తీసుకొని వెళ్ళడానికి వస్తున్నాడు. చూసావా? నీవు ఎవరికి ప్రదానం చేయబడ్డావు అంటే చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం. మొదటి కొరింథీ 11:2. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకుని 2 కొరింథీ 11:2. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగాను ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించుకున్న వలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని గాని. సరిపోయింది. అంటే క్రీస్తుకు పవిత్రురాలైన కన్యకగా నువ్వు క్రీస్తుకు ప్రదానం చేయబడ్డావు. ఎవరికి ప్రదానం చేయబడ్డావు? పవిత్రురాలైన కన్యకగా పరిశుద్ధమైన జీవితం చేయుట కొరకై నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను అంటున్నాడు. క్రీస్తుకు ప్రదానం చేసుకున్నాడు. ఎజ్రన్న, నువ్వెవరితో ప్రదానం చేయబడ్డావు? సునీతక్కతో అంటావా? క్రీస్తుతో. సునీతక్క, నువ్వెవరు ప్రదానం చేయబడ్డావు? క్రీస్తుతో ప్రదానం చేయబడ్డావు. అంటే ఒకడే పురుషునికి అనగా ఆ పవిత్రురాలైన కన్యకగా ఆ ఒకడే పురుషునికి నీవు ప్రదానం చేయబడ్డావు గనక ఆయన కొరకు జీవించేటువంటి, ఆయన కొరకు జీవించాలి. ఆయన నీ పెళ్లి కుమారుడు, ఆయనే నీకు ఆ విధంగా రానున్నాడు. ఆయన తెల్లని గుర్రం ఎక్కి వస్తాడంట. గాడిద పోయింది, ఏమొస్తాడంట? తెల్లని గుర్రం ఎక్కి వస్తాడంట. ఆ తెల్లని గుర్రం ఎక్కి నీ కొరకై ఆ విధంగా పెళ్లి కుమార్తెగా నిన్ను బరాత్ తీసుకుని మేఘాల మీద ఆ పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళి మధ్యాకాశంలోనికి వెళ్ళి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఆ విధంగా నిన్ను ప్రదానం చేసుకున్నవాడు నీ కొరకై వస్తున్నాడుగా. నీతో నిన్ను ఎప్పుడు ప్రదానం చేసుకున్నాడు అంటే చూడు, హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. నీవు నిత్యము నాకుండినట్లుగా 2:19. తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు నిత్యము నాకుండినట్లుగా నేను నీ నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. తర్వాత నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నేను ప్రదానము చేసుకొందును. ఆ దినమున నేను మనవి ఆలకింతును. సరిపోయింది. కాబట్టి నీ నమ్మకాన్ని బట్టి నువ్వు నమ్మకస్తురాలు అని నేను ప్రదానం చేసుకున్నా, నువ్వు పవిత్రమైన కన్యకవని నేను ప్రదానం చేసుకున్నా, నువ్వు నాకు ఇష్టమైన దానం అని ప్రమాణం చేసుకున్నా. ఒకటే క్రీస్తుకు ప్రదానం చేసిన, ఇంకా నువ్వు వేరే దాని కాదు. అందుకే నిన్ను తీసుకుని వెళ్ళి నా రాజ్యం ఇవ్వడానికి, నా రాజ్యంలో ఉంచడానికి, ఆ విధంగా నా సింహాసనం ఇవ్వడానికి, 1000 పరిపాలన నిన్ను ఉంచడానికి నేను నీ కొరకై వస్తున్నాను అంటున్నాడు. అయితే ఆయన వచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఎజెకియెలు గ్రంథం 16వ అధ్యాయం
ఎహెజ్కేలు గ్రంథం 16:8 నిన్ను పెళ్లి చేసుకుంటాడు. ఆ పెళ్లి చేసుకోవడానికే వస్తున్నాడు. ఆ పెళ్లిలో నీవు ఉండాలి, నీవు పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. కాబట్టి ఆ పెళ్లి కుమార్తెగా ఎహెజ్కేలు గ్రంథం 16:8 మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టం పుట్టించు ప్రాయం నీకు వచ్చి ఉండను గనక నీకు అవమానం అయ్యా ప్రేమించి ఇడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని నీకు అవమానం కలగకుండా నిన్ను పెళ్లి చేసుకొనగా నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతే ఆయన దానిగా ఉండడానికి తీసుకుని వెళ్ళడానికి. ఇప్పుడు మనమంతా ఆయన వారిగా, ఆయన దానిగా, పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఉండాలి. ఆయన పెళ్లి కుమారుడుగా ఈ లోకంలోకి వస్తున్నాడు. కాబట్టి ఆయన రాజ్యం ఇవ్వడానికి, ఏమి ఇవ్వడానికి? ఆయన సమస్తాన్ని ఇవ్వడానికి. చూడండి, మత్తయి సువార్త 6:33 ఈ లోకంలో అన్ని వెతుకుతున్నావు, కానీ ఆయన రాజ్యమును వెతుకు, నీకు అవన్నీ కూడా దేవుడు ఇస్తాడని అంటున్నాడు. 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. కాబట్టి ఆయన రాజ్యమును వెతుకుతున్నావా? ఆయన నీతిని వెతుకుతున్నావా? ఆయన ప్రసన్నతను వెతుకుతున్నావా? ఆయన కొరకు జీవించాలని వెతుకుతున్నావా? ఈ లోకంలో ఉన్న మరిదేన్ని వెతుకుతున్నావో గాని నీవు ఆయనను వెతికితే ఆయనతో సదాకాలం ఉండే రాజ్యం నీకు ఇస్తాడు. ఆయన రాజ్యం నీకు ఇవ్వడానికి వస్తున్నాడు. కాబట్టి ఆ రాజ్యములో యుగయుగములు సర్వయుగములు ఆయనతో కూడా ఉంటావు. ఆయన నీకు బహుమానాలు ఇస్తాడు, నీకు కిరీటాలు ఇస్తాడు, ఆయన రాజ్యం ఇస్తాడు, ఆయన సింహాసనం ఇస్తాడు, ఆయన నీకు పరలోక భవనాన్ని ఇస్తాడు, ఆయన సమస్తమునిచ్చి నిన్ను ఆశీర్వదించి ఆ పరలోక పట్టణాన్ని నీకు రాసిస్తాడు. ఆ విధంగా 1000 ఏళ్ల పరిపాలనలో పరిపాలించని అధికారం కూడా ఇస్తాడు. ఆ అధికారం నీకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి రాజుగా రాను. ఆ భవనంలో ఆయన ఇచ్చే ఆ భవనంలో 21 ప్రకటన గ్రంథము 21:19 దేవుడు నీ కొరకై కట్టినటువంటి ఆ భవనం ప్రకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో నీ కొరకై కట్టిన ఆ భవనము నానావిధ రత్నములతో కట్టించాడు, అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయితో కట్టాడు. రెండవ పునాది నీలముతో. మూడవది యమునారాయితో కట్టాడు. నాలుగవది పచ్చతో. ఐదవది వైడూర్యము. ఆరవది కెంపు. ఏడవది సువర్ణరత్నము. ఎనిమిదవది గోమేధికము. తొమ్మిదవది పుష్పరాగము. పదవది సువర్ణల సునీయము. 11వది పద్మరాగము. 12వది సుగంధము. చూడండి, ఇన్ని ముత్యములతో నీ కొరకై కట్టినటువంటి ఆ రాజ్యము, ఆ యొక్క రాజ్యములో ఉన్నటువంటి ఆ యొక్క భవనాన్ని నీకు ఇచ్చి, ఆ యొక్క ఇల్లుని నీకు ఇచ్చి, ఆ ఇంట్లో నువ్వు నివాసం చేయడానికి యెరూషలేము నివాసులారా, సియోను వాసులారా, ఆ విధంగా పరిశుద్ధుడిని నీ రాజు నీ కొరకు వస్తున్నాడు. ఆయన తెల్లని గుర్రం ఎక్కువ వస్తున్నాడు. గొర్రెపిల్ల వివాహోత్సవ పాట తీయండి, ఒక పాట ఒకసారి తీయండి. గొర్రెపిల్ల వివాహోత్సవం సమయము వచ్చెను రండి అనే పాటలో ఆయన తెల్లని, అంటే వాక్యంలో కూడా ఉంది, కానీ ఆ పాటను పాడుకుంటే ఆ విధంగా తెల్లని గుర్రం ఎక్కి నీ కొరకై ఏ విధంగా అలంకరింపబడి వస్తున్నాడు. కొంచెం ఇటు జరగాలమ్మా, కొంచెం ఇటు జరగండి, అదే ఇబ్బంది ఏం లేదు, జరగండి. కాబట్టి ఆ తెల్లని గుర్రం ఎక్కి నీ కొరకై రానున్నవాడు నీ రాజు. కాబట్టి గొర్రెపిల్ల వివాహోత్సవము సమయం వచ్చింది రండి. పాట సంఖ్య ఎంత పాట సంఖ్య ఉంటుంది, సియోను గీతాల్లో ఉంటుంది 450. ఇప్పుడు ఉన్నది, అప్పుడు లేదు, ఇప్పుడు ఉన్నది. ఓకే, 450 చూడండి, సరిగా వెతికితే ఉంటుంది. కొత్త పుస్తకం పాతదా? ఓకే, అందులో తెల్లని గుర్రం ఎక్కి అనే పల్లవి 4వ చరణం పల్లవి వాడి అది ఎత్తుదాం. గొర్రె పిల్లని
లోకంలో అందరూ పెళ్లి కుమారుడు అపనమ్మకస్తులు. పెళ్లి కాగానే ప్రేమిస్తున్నా అంటారు, ఒక నెల కాగానే ద్వేషిస్తున్నారు. మొదట ఐ లవ్ యూ అంటారు, కొద్ది రోజులకి ఐ హేట్ యూ అంటారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నట్టు పెళ్లి కుమారుడు అలాంటి వాడు. కాబట్టి ఆయన నమ్మకమైన వాడు, సదాకాలము నిన్ను ఆయనకు పెళ్లి కుమార్తెగా పెళ్లి భార్యగా ఉండడానికి, ఆ విధంగా నిత్యము నీవు నాకుండునట్లుగా నేను నిన్ను ప్రదానం చేసుకున్నాను. నేను నిన్ను ఎద్దకు వచ్చి చూడగా ఇష్టం వచ్చిన ప్రాయం పుట్టింది, నిన్ను పెళ్లి చేసుకొనగా నిబంధన చేసుకొనగా నువ్వు నా దానం అయిపోయినావు. కాబట్టి నాతో ఉంచడానికి ఆ పెళ్లి కుమారుడుగా ఆ తెల్లని గుర్రం ఎక్కి నీ కొరకై రానయ్యున్నాడు. ఆ మేఘాల మీద కొనిపోయి ఆ మధ్యాకాశంలోని వివాహమాడి ఆ విందు చేసి ఆ విధంగా ఆయన రాజ్యాన్ని నీకు అప్పగించని ఉన్నటువంటి వాడు ఈ లోకంలోనికి రాజులకు రాజు. ఆ రాజు నీ కొరకే వస్తున్నాడు. ఈ లోకంలోని రాజులందరూ కూడా నశించిపోతారు, కానీ ఆ రాజు యుగయుగంలో జీవిస్తూనే ఉంటాడు. యుగయుగంలో జీవించే రాజు నిన్ను కూడా యుగయుగంలో జీవింపజేస్తాడు. చూడండి, అలాంటి రాజు నీకున్నాడు. ఎంత గొప్ప రాజు చూసారా? కాబట్టి ఆ రాజు అంట నీ కొరకు ఆలస్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయేనో, అదిగో పెళ్లి కుమారుడు వచ్చేననియో. అర్ధరాత్రి వేళ గొప్ప సందడాయేనో, అదిగో పెళ్లి కుమారుడు వచ్చేననియో. సిద్ధముగా ఉన్నవారు వెళ్ళేదారుగా, ఆ ద్వారము మూయబడి త్వరపడుమా. సిద్ధముగా ఉన్నవారు వెళ్ళేదారుగా, ఆ ద్వారము మూయబడి త్వరపడుమా. తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని తెరువబడి ఉన్నది కృప ద్వారము, త్వరపడి రమ్మని కాబట్టి నీ కొరకై తన హృదయాన్ని తెరిచుంచాడు, ద్వారము తెరిచుంచాడు, డోర్ తెరిచుంచాడు. ఇదిగో నేను తలుపుని వద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం వింటే నేను అతనిలోనికి వచ్చి అతనితో కూడా నేను భోజనం చేయను. చూడండి, ఆయన స్వరం వింటావా? ఆయన రాజ్యంలో నీవు ఉంటావా? ఆయనతో నీవు ఉంటావా? ఆయన రాజ్యాన్ని కోరుకుంటావా? ఆ నిత్య నివాసమైనటువంటి రాజ్యంలో సియోను యెరూషలేములో నీవు ఉండాలని, ఆ నూతన యెరూషలేములో సియోనులో ఆయనతో నీవు కాపురం ఉండాలని కోరుకున్నా ఆ రాజును నీవు కోరుకుంటున్నావా? ఇదిగో నీ రాజు వచ్చుచున్నాడు, ఇదిగో నీ రాజు నీ కొరకై వచ్చుచున్నాడు. సియోను నివాసులారా, యెరూషలేము నివాసులారా, సంతోషించండి, ఉల్లసించండి. పెళ్లి కుమారుడు వస్తున్నాడంటే సంతోషిస్తారా? సంతోషిస్తారు కదా. పెళ్లి కుమారుడు అంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది, అప్పుడే సంతోషం. పెళ్లి కుమారుడు పెళ్ళి అనగానే సంతోషం కదా. ఒక ఆయనను దేవుడు పెళ్లి చేసుకోమని పెళ్ళి అంటే సంతోషమా కదా? పెళ్ళి అంటే ఎగుతాం దుంకుతాం, సంతోషం. పెళ్ళి 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 నాకు పెళ్ళి అనేసి నా పెళ్ళి అంట నా పెళ్ళి అంట ఎగురుకుంటూ దుంకుతాం. ఆ పెళ్ళి చేసుకోమన్నాడు కానీ బాబు ఒక ఆమెను చేసుకో, ఆమె పేరు గొమేరా అని. ఎవరంటే గొమేరా అంటే ఆమెకు వేష, ఆమె చేసుకోండి. అబ్బా ప్రభా, నువ్వు పెళ్ళి చేసుకోమన్నావు, నాకు ఎంత సంతోషం, ఎగిరి దుంకాను. వేషం చేసుకోమంటున్నావు ఎందుకు? మరి నువ్వు నా ప్రవక్త కదా, నువ్వు నా ప్రవక్త, ఓషియా అని ప్రవక్త, నువ్వు నా ప్రవక్త కదా, మరి నా మాట వింటావా లేదా అంటే వింటాను ప్రభా. మరి ఎందుకు ప్రభా అట్లా చేసుకోమంటున్నావు అంటే నీకు చెప్తాను, నువ్వు చేసుకో అంటే చేస్తున్నాడు. మరి ఇష్టంతో కాపురం చేయాలి, అయిష్టంగా వద్దు. ఎట్లా కాపురం చేయాలా? ఇష్టంతో కాపురం చేయాలి. ఇష్టంతో కాపురం చేసి కొడుకుని కన్నాడు, బిడ్డని కన్నాడు, ఇజ్రాయెల్ అని పేరు పెట్టాడు. ఆయన చేసిన తర్వాత ఆమె ఇంకా ఆ వ్యభిచారంలోనే జీవిస్తుంది. వ్యభిచారంలోనే జీవిస్తుంటే ఈ ఓషియా ప్రవక్త ఆయన దగ్గరికి పోయి, అయ్యా నువ్వు చేసుకోమన్నావు, 2 పిల్లల్ని కూడా కన్నాను, పేర్లు కూడా పెట్టమని నీ పెట్టిన పేర్లు పెట్టాను,
కానీ ఇంకా ఆమె జీవితం మారతలేదయ్యా. ఏం చేస్తలేదు ఆమె జీవితము? ఇంకా వ్యభిచారంలోనే ఉంటుంది. నేను ఎట్లా సహించాలి, ఎట్లా ఓర్చుకోవాలంటే, ఓహో అదా ఓషియా నువ్వు చెప్పే కారణం అదా? ఏంటి కారణం అంటే ఆమె ఇంకా వ్యభిచారంలోనే జీవిస్తుంది అంటున్నావు కదా. ఎంతమంది ఆయన నీకు భార్యలు? ఓషియా ఒక్కతే. ఏం పేరు? గోమె. నీ ఒక్క భార్య వ్యభిచారం చేస్తేనే నువ్వు అంత పాడితే ఈ ఇశ్రాయేల్ ప్రజలంతా వ్యభిచారం చేస్తూనే ఉన్నారు. నాకెంత బాగుండాలి. వీళ్ళంతా నాకు భార్యలుగా ఉంటారు, నా సంఘం అని అనుకుంటే వీళ్ళు వేరే వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నారు. నాకెంత బాధ ఉండాలి చెప్పు ఓషియా. ఇప్పుడు ఏది న్యాయం చెప్పు? నీ ఒక్క భార్య వ్యభిచారం చేయడము నీకు బాధ అయితే, వీళ్ళందరూ నాకు భార్యలుగా ఉండాల్సిన వాళ్ళు, సంగముగా ఉండాల్సిన, నా కొరకై సిద్ధపడాల్సిన వాళ్ళు వీళ్ళంతా వ్యభిచారం చేస్తూనే ఉన్నారు. నాకెంత బాధ ఉండాలి అంటున్నాడు. ఓషియాకు లెసన్ నేర్పడానికి, ప్రజలకు లెసన్ నేర్పడానికి ఆ విధంగా అంటున్నాడు. ఒకరోజు వేలం వేసి ఆమెను తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. అందరు సాహెబులు వచ్చి వేలం చేస్తుంటే ఒక ఆయన వచ్చి పరిగెత్తుకొని ఓషియాకి చెప్తాడు, ఓషియా నీ భార్యను వేలం వేస్తున్నారు, వచ్చారని విదేశాలకు తీసుకుపోవడం. పరిగెత్తుకొని వచ్చి తన మీద ఉన్న ఆ బట్టలకి వివస్త్రం చేసిన ఆమె మీద వేసి, ఆపండి ఈమె నా భార్య అని ఆ విధంగా ఆయన తిరిగి మరలా తీసుకున్నాడు. అప్పుడు ఆ కుప్పగూలిపోయిన ఆమె ఆ ఓషియా భార్యను లేపి పైకి లేపి, ఏమండి నాలో ఏం మిగిలి ఉందని ఇంకా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు? నీ ముందే నేను వ్యభిచారములో పాలు పొందినప్పుడు కూడా నీకు అసహ్యం రాలేదా? ఏముందని నాలో ఇంతగా ప్రేమిస్తున్నావు అంటే, ఏంటే గుమేరా నువ్వు నాకు దేవుడిచ్చిన భార్యవే అన్నాడు. నువ్వు నాకు దేవుడిచ్చిన కుప్ప కూలిపోయింది. ఇంకా అబ్బా నేను ఇంత ఆయనను ద్వేషించినా, ఇంత అసహ్యంగా ఉన్నా, నన్ను ఇంత ప్రేమించే భర్త నాకున్నాడని ఆమె జీవితంలో ఇంకెన్నడూ పాపం చేయదు. అది దేవునికి కావాల్సింది మార్పు. కాబట్టి ఈ లోకము ఆ విధంగా ఉన్నా కానీ నువ్వు నాకు భార్యగా ఉండాలని, నా రాజ్యం నీకు ఇస్తానని ఆయన కొరకు ఎదురు చూసే ఆ కన్యకగా నీవు ఉండాలని నిన్ను ప్రదానం చేసుకుంటే నీకు ఇష్టమైనట్టుగా తిరుగుతున్నావు అంటాడు. ఒక మాట చదువుకొని ముగిద్దాం. ఏజ్కేల్ గ్రంథము 16వ అధ్యాయము, ఏజ్కేల్ గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుకుంటే ఆమె ఎన్ని విధాలుగా ఆయనను దుఃఖపరుస్తుందో చూద్దాం. విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని, రకరకాల నువ్వు నా పెళ్లి కుమార్తెవని, నువ్వు నా భార్యవని రకరకాలైనటువంటి వస్త్రములతో కుట్టినటువంటి వస్త్రములు నీకు అలంకరింపజేసినాను. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకులు నీకు తొడిగించి, నీకు చక్కటి పాదరక్షలు చెప్పులు కూడా ఇస్తాను. హీల్స్ కావాలంటే హీల్స్ ఇస్తాను, సైండిల్ కావాలంటే సైండిల్ ఇస్తాను, నీకు కావాల్సిన అన్ని కూడా కొనిచ్చాను. సన్నటి అవిసనార బట్ట నీకు వేయించి, సన్నటి రాణులు ధరించేటువంటి అవిసనార బట్ట నీకు వేయించాను. నీకు పట్టు బట్టను నీకు పట్టును కూడా ధరింపజేశాను. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి, ఆభరణముల చేత నిన్ను అలంకరించాను. చేతులకు కడియములు పెట్టాను. మెడకు గొలుసులు తగిలించాను. చెవులకు ముక్కునకును పోగులను ఇచ్చాను. తలకు కిరీటం పెట్టాను. నువ్వు రానివని, నా రానివని, నాకుగా ఉండాలని. ఈలాగు బంగారముతోను ఎండితోను నేను బంగారం, వెండి, నానా విధంలో కుట్టు పనితో ఆ విధంగా రకరకాలుగా నిన్ను సౌందర్యవంతురాలుగా చేస్తే, అవసనార పెట్టాను. పట్టును విచిత్రపు కుట్టు పని చేశాను. బట్టలు ధరింపజేశాను. గోధుమలను తేనె ఇచ్చాను, నూనె ఇచ్చాను. ఇంతగా ఇచ్చాను. నీకేం కొదవ చేయలే నా భార్యవని, ఆ విధంగా నా కొరకు జీవించాలని ఇవన్నీ ఇచ్చాను. నువ్వు చాలా సౌందర్యము, అందరికంటే బ్యూటీగా క్యూటీగా ఈ లోకంలో నీ సౌందర్యం నీకు కలిగించాను. నీవు అంత అభివృద్ధిలోనికి నిన్ను దిచ్చాను. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము మరి పూర్ణము కాగా అన్ని జనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించు. ఓహో ఎంత సౌందర్య రాసులని అన్ని జనులు వచ్చి నిన్ను పొగిడినప్పుడు, అయితే నీ సౌందర్యమును నీవు ఆధారం చేసి నీకున్నటువంటి ఇప్పుడు అంటున్నాడు, ఇంత గొప్ప సౌందర్యం నీకున్నదని నీ సౌందర్యాన్ని నువ్వు ఆధారం చేసుకుని నువ్వెక్కడికో వెళ్ళిపోతున్నావు. నువ్వు నాదానివి, నాకుండాలి. నువ్వు నిత్యం నాకుండినట్లుగా పవిత్రురాలైన కన్యకగా
క్రీస్తుకు నేను ప్రదానం చేసుకుంటే నువ్వెక్కడికో వెళుతున్నావు. నీకు కీర్తి వచ్చినందున ఆ, నీవు వేశ్యవై దారిన పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించు వచ్చి సరిపోయింది. అంటే నీ జీవితం ఆ విధంగా నీ యొక్క అందాన్ని ఏం ఆధారం చేసుకున్నావంట ఆమె సౌందర్యాన్ని, నువ్వు ఆధారం చేసుకుని నీకున్న సౌందర్యాన్ని ఆధారం చేసుకుని ఇక నేను ఎక్కడ పోయినా ఏం లేదు, ఈయనతోటి నాకెందుకని నువ్వు లోకంలోనికి వెళ్తున్నావా? నువ్వు పరిశుద్ధతను కోల్పోతావా? నువ్వు నాదానిగా ఉంటావా? ఆ సౌందర్యం అనేటువంటి ఆ పరలోక పట్టణంలో ఉంటావు. అయితే ఈ లోకం అనే ఆ లోకంలోనికి నువ్వు వెళ్ళిపోతే నువ్వు నాదానిగా ఉండవు. నువ్వు నాదానిగా ఉండాలంటే నువ్వు సిద్ధపడాలి. నువ్వు సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి? చివరిగా చూసుకున్నాము మత్తయి సువార్త 25 చూసుకొని వాళ్ళలో పాల్గొన్నారు. మత్తయి సువార్త 25 మొదటి నుండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకల పోలి ఉన్నది. వారిలో 5 కన్యకలు, 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె పోసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనుటకు రండి అని ఒక కేక వినబడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరు గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు ఆ బుద్ధి గల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. వారు పోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెళ్లి విందులకు లోపలికి పోయిరి. అంతటా తలుపులు వేయబడెను.